రైట్. బనకచర్ల ఢిల్లీలో జల పంచాయతీ, బనకచర్లపై భేటీ ఉన్నట్ట లేనట్ట. ఈ కార్యక్రమంలో మనం ఈరోజు కొంతసేపు తీసుకున్నాం మీతోని. కాకపోతే ఏంటంటే నిమిష ప్రియకు సంబంధించిన మనం మాట్లాడడం జరిగింది. బ్రేకింగ్లో నిమిష ప్రియకు ఉరిశిక్ష తప్పింది. అది దేశ ప్రజలే గర్వకారణం. కేరళైట్స్కు సంబంధించింది. మనం ఈరోజు కేరళ ప్రభుత్వానికి కేరళ వాసులకు ఈరోజు అభినందనలు తెలుపుతున్నాము. ఏదైతే పొట్లాడి సాధించగలిగారో వారందరికీ ఈరోజు ఫోర్సైజ్ టీవీ ధన్యవాదాలు తెలుపుతున్నాయి. అలాగే నిమిషప్రియ కుటుంబానికి మా పూర్తి సానుభూతి ఉందని మేము ఏకకాంతంతో వారికి తెలియజేస్తున్నాం. బనకచర్ల విషయంలో వస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, అలాగే మా రాష్ట్రానికి సంబంధించిన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళవలసి ఉండే, కానీ నిన్ననే లెటర్ రాశారు. మేము రాము, బనకచర్ల విషయంలో ఎలాంటి రాజీ పడేది లేదు అని వాళ్ళు సిడబ్ల్యూసి కమిషన్కు ఒక లెటర్ రాయడం జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు గారు అక్కడికి ఢిల్లీ వెళ్ళి సిడబ్ల్యూసి కమిషన్ ఏదైతే జలశక్తికి సంబంధించిన సిఆర్ పాటిల్ నేతృత్వంలో ఏదైతే అక్కడ ఒక మీటింగ్ ఏర్పాటు చేశారో, ఇరు వర్గాలు అంటే తెలంగాణ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూర్చొని చర్చించుకొని ఈ విషయంపై ఒక సానుకూలంగా ప్రయత్నించాలని చేశారు. ఆ ప్రయత్నంలో భాగంగానే వాళ్ళు పిలుపునిచ్చారు. ఆ విషయంపై ఇరు ముఖ్యమంత్రులు అక్కడికి వెళ్ళి మాట్లాడవలసి ఉందనగా మాత్రం చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఢిల్లీకి వెళ్ళిపోయారు. రేవంత్ రెడ్డి గారు మాత్రం మేము వెళ్ళము, మేము మా సరైన పద్ధతిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే మీరు డిపిఆర్ సమర్పించారని చెప్తున్నారో దానికి క్లారిటీ ఇవ్వండి, బనకచర్ల విషయాల్లో మాత్రం మేము రాజీ పడే విషయమే లేదు అని చెప్పుకుంటా వారు నిరాకరించారు వెళ్ళడానికి. ఈ విషయంపై ఈరోజు మనం బనకచర్లపై ఢిల్లీలో జల పంచాయతీ విషయానికి వస్తే ఈరోజు మనతో మాట్లాడడానికి డి లక్ష్మీనారాయణ గారు, ఇంజనీరింగ్ ఫోరం స్టేట్ కన్వీనర్, ఇంజనీర్స్ ఫోరం స్టేట్ కన్వీనర్, అలాగే టీడీపీ నాయకులైనటువంటి కంచర్ల విజయభాస్కర్ గారు, అలాగే వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి అయినటువంటి పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు, అలాగే సామాజిక విశ్లేషకులు కె మస్తాన్ రావు గారు, అలాగే కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అయినటువంటి డాక్టర్ కార్తిక్ సామ్యూల్ గారు మనతోటి ఈరోజు మాట్లాడాలనుకున్నారు. దానికన్నా ముందు ఒకసారి ఫోర్సైజ్ టీవీ చీఫ్ అడ్వైజర్ అయినటువంటి సుధాకర్ శర్మ గారి దగ్గర వెళ్దాం. సుధాకర్ శర్మ గారు, రోజుకు బనకచర్ల విషయం ఇంకా దానికి సంబంధించి ఇంకా కొంచెం ముదురుతూనే ఉన్నది. ఈ వివాదంపై మీరు ఎలా స్పందించారు, ఇలా విశ్లేషిస్తారండి? థ్యాంక్ యూ అండ్ నమస్తే జమీల్జీ. ముఖ్యంగా కార్యక్రమం ప్రారంభంలోనే జమీల్జీ చెప్పినట్లు 140 కోట్ల భారతీయుల యొక్క ఆకాంక్ష ఫలించింది. నిమిషప్రియ యొక్క విషయంలో ఒక ఆనందదాయకమైనటువంటి వార్తను విన్నాం. ఫోర్సైట్స్ కుటుంబం నిజంగా ప్రతి నిమిషం కూడా ఎంతో ఉత్కంఠతో, ఉద్వేగంతో మేమున్నాం. అన్ని రకాలైనటువంటి దౌత్యపరమైన అలాగే స్వచ్ఛంద సంస్థల యొక్క వాళ్ళు టైమ్లీ యాక్షన్ ఏదైతే ఉన్నదో దానివల్ల ఈరోజు ఒక అద్భుతమైనటువంటి వార్తను విన్నాం. అలాగే ఇక ఫైనల్గా ఆ శిక్ష నుండి కూడా పూర్తిగా విడుదల కావాలి అని, దాని నుండి కూడా బయటపడాలి అని మేము కోరుకుంటూ ఉన్నాం. ప్రస్తుతం ఈరోజు మనం బనకచర్ల ప్రాజెక్టు విషయంలో నానాటికి ముదురుతున్నటువంటి విషయాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే ద సినేరియో ఈస్ రియలీ షోయింగ్ ఏ గ్రిమ్ పిక్చర్. ఎందువల్ల అంటే 2014లో ఎప్పుడైతే రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం మనకి ఈ విధంగా ఏపీ అండ్ తెలంగాణగా విభజించిన తర్వాత జల విషయంలో మనకు అనూహ్యమైనటువంటి విషయాల్ని మనం చూస్తూ ఉన్నాం. మనం గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు కానివ్వండి, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు కానివ్వండి, అలాగే సెంట్రల్ వాటర్ కమిషన్, ఈ 3 సంస్థల యొక్క ఆధ్వర్యంలోనే జల పంపిణీ అనేటువంటి అపోర్షనింగ్ ఆఫ్ వాటర్ అని మనం అంటాం, ఇంటర్ స్టేట్ వాటర్ అని. మరి ఆ ప్రక్రియ అంతా కూడా జరుగుతుంది. ఇది ఒక శాస్త్రీయమైనటువంటి పద్ధతి. మరి ఈ విధానంలో కొన్ని టెక్నికల్ అంశాలు ఉన్నాయి. అవేమిటి అంటే ది డిటర్మినేషన్ ఆఫ్ ది రన్ ఆఫ్ వాటర్, అలాగే అక్కడ స్టాగ్నెంట్ వాటర్ కెపాసిటీస్ కానివ్వండి, అలాగే ఈ షేరింగ్లో ఉన్నటువంటి ఒక ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ కొన్ని ఉంటాయి. వాటి యొక్క అప్లికబిలిటీ ఎంతవరకు ఉంటుందనే అంశాలపై ఇంకా మనం చర్చ చేయవలసినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఈ సందర్భంలో బనకచర్ల అనేటువంటి ఒక విషయాన్ని ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెలుగులోకి తీసుకొని వచ్చిందో దాని విషయంలో అనేక రకాలైనటువంటి అభ్యంతరాల్ని తెలంగాణ ప్రభుత్వం చూపిస్తోంది. నిజంగా ఇక్కడ మనం తెలుగు వాళ్ళం కాబట్టి ఉభయ తెలుగు రాష్ట్రాల యొక్క శ్రేయస్సును మనం ఎప్పుడూ కోరుతూ ఉంటాం. ఇరువైపులో ఉన్నది కూడా తెలుగు వాళ్లే, మన వాళ్లే. కాబట్టి ఏ పక్షానికి కూడా ఇబ్బంది లేకుండా, ఎవరికి కూడా ఎటువంటి అసమానత లేకుండా ఈ వాటర్ షేరింగ్ అనేటువంటిది జరగాలి అనేటువంటిది ఫోర్సైట్స్ టీవీ యొక్క ఆకాంక్ష కూడా.
ఈ నేపథ్యంలో ఈరోజు ఎక్స్పర్ట్స్ అందరూ కూడా ఉన్నటువంటి పరిస్థితిలో వారి యొక్క ఇన్పుట్స్ కూడా తీసుకుందాం. ముఖ్యంగా ఒక విషయం అయితే మనం ఇక్కడ చూడాలి. రాయలసీమ ప్రాంతం అనేటువంటిది డ్రాట్ ప్రోన్ ఏరియా. ఎలా అయితే ఇక్కడ తెలంగాణలో మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ ఏ విధంగా అయితే డ్రాట్ ప్రోన్ అండ్ వెరీ డ్రై ఏరియాగా మనం సెమీ అరిడ్ ట్రాపిక్స్, ఇన్ఫ్యాక్ట్ ఇక్రిసాట్ ఇక్కడ స్థాపించడానికి కూడా కారణం అదే. ఇక్రిసాట్లో శాట్ అంటే సెమీ అరిడ్ ట్రాపిక్స్ అని. ఈ నేల యొక్క ఈ సాయిల్ యొక్క క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. అందువల్ల ఇక్కడ ఉన్నటువంటి విధానాలే మనం డిఫరెంట్ ఏరియాస్ ఆఫ్ ఏపీలో కూడా చూస్తున్నాం. సిమిలారిటీస్ ఉన్నాయి, అలాగే నీడ్స్ ఉన్నాయి, ఫెల్ట్ నీడ్స్ ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో ఈ అపోర్షనింగ్ ఎలా జరగాలి, అభ్యంతరాలు ఏవైతే తెలంగాణ ప్రభుత్వం చూపిస్తున్నదో వాటిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలా సమన్వయంతో వాటిని ఒక సమాధానాన్ని, పరిష్కారాన్ని కనుగొనేటువంటి విధానంలో మనం వెళ్ళాలి. ఎందువల్ల అంటే రిపీటెడ్గా మనం కనుక వాద వివాదాలు అలాగే ఎమోషనల్ ఎలిమెంట్ని కనుక మనం ఇంట్రడ్యూస్ చేసామంటే అది రెండు రాష్ట్రాలకు కూడా మంచిది కాదు. మనం సమన్వయంతో టెక్నికల్ ఒక ఫార్మాట్తో దీన్ని సాల్వ్ చేయాలని భావిస్తూ పెద్దలందరినీ కూడా ఈ యొక్క చర్చకు ఆహ్వానిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సుధాకర్ శర్మ గారు. జలహాతి ప్రాజెక్టు రాయలసీమకు సంబంధించి నీటికి సంబంధించిన నీటి అంటే త్రాగునీరు కానీ సాగునీరు కానీ అలాగే విద్యుత్ ఉత్పత్తికి సంబంధించిన బనకచర్ల ప్రాజెక్టు నిర్మించడానికి ఏదైతే ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పూనుకున్నదో ఆ విషయంలో ఈ రోజు చర్చించడానికి, రేపు జరగబోయే కార్యక్రమంలో చర్చించడానికి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్లారు. కాకపోతే రేవంత్ రెడ్డి గారు మాత్రం నేను వెళ్ళను అని ఒక లెటర్ రాయడం జరిగింది. ఈ విషయంపై కార్తీక్ సామ్యుల్ గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి సామిల్ గారితో ముందుగా చర్చ మొదలు పెడదాం. సామిల్ గారు, ఇప్పుడు ప్రస్తుతం రేవంత్ రెడ్డి గారు వెళ్ళకపోవడానికి కారణం ఏంటి? బనకచెర్లలో అడ్డంకులు వచ్చేయడానికి అసలు ఈ విషయానికి ఎందుకు తెలంగాణ ప్రభుత్వం అడ్డంకులు చెప్తున్నది? ఈ విషయంపై మీరు ఎలా స్పందిస్తారండి? కార్తీక్ సామ్యుల్ గారు. సార్, మీ వాయిస్ డిస్టర్బెన్స్ నాకు అర్థమైనంత వరకు, మీ ప్రశ్న నాకు అర్థమైనంత వరకు చెప్తాను. ప్లీజ్ గో హెడ్ సార్. సార్, ఈ రోజు బనకచెర్ల అనేది ఒక ఆగినటువంటి ప్రాజెక్ట్. అది ఆ యొక్క దానిపైన ఇంకెక్కువగా ఇంకేదో అవుతుంది అని అనుకోవడము అదొక భ్రమ, కలగా మాత్రం మిగిలిపోతుంది. ఇక్కడ ఉన్నదేం కలవకుండా చంద్రశేఖరరావు గారి ప్రభుత్వం కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కాదు, తెలుగు రాష్ట్ర సమితి అని ఇక్కడ ఉన్నటువంటి కల్వకుంట్ల తారక రామారావు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పుట్టిన వాళ్ళంటే లంకలో పుట్టిన వాళ్ళందరూ రాక్షసులే, ఆంధ్రాలో ఉన్న వాళ్ళందరూ కూడా ద్రోహులే అన్నటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వారి పార్టీని ఆంధ్ర ప్రాంతంలో కూడా బలోపేతం చేయాలన్నటువంటి ఒక అరాజకీయమైనటువంటి ఆలోచనతోని మా దగ్గర మిగులు జలాలు ఉన్నాయి, మీరు తీసుకెళ్లొచ్చు, దానివల్ల మీరు ఇక్కడ రాయలసీమ రతనాల సీమ చేసుకోవచ్చు అని అనాలోచితంగా మాట్లాడినటువంటి ప్రభుత్వం కాదు ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వము. ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం ఉంది కాబట్టి ఇక్కడి ప్రజల ఆకాంక్షలు, ఈ ప్రాంతం, ఈ రాష్ట్రం యొక్క బాగోగులే మాకు ప్రధానమైనటువంటి లక్ష్యం. కాబట్టి ఎక్కడా కూడా మేము చుక్క నీటిని కూడా వదులుకోవడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు సిద్ధంగా లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ సిద్ధంగా లేదు అంటే దాని ఉద్దేశం ఆంధ్ర ప్రాంతం పైన మాకేదో కోపం ఉందనో, ఆంధ్ర ప్రాంత ప్రజల గొంతులు ఎండకపోవాలను, లేకపోతే వారికి తాగునీరు సాగునీరు అందించకూడదు, అందుకు సహకరించకూడదు అన్నటువంటి దురాలోచన ఉంది అని మాత్రం దయచేసి అర్థం చేసుకోవద్దని చెప్పి మీ ఛానల్ వేదికగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. అయితే మా ప్రాంతం, మా రాష్ట్ర అవసరాలు పూర్తిగా తీరిన తర్వాతనే, మా ప్రాంత ప్రజల గొంతు ఎండకుండా మాకు కావాల్సినటువంటి నీటి ఉన్న తర్వాత మాత్రమే దానిపైన మేము సానుకూలంగా ఉంటామని చెప్పినాం. అంటే దానికి ఉదాహరణ, దానికి సాంకేతికంగా ఏం చెప్పినాము, మాకు హక్కుగా రావాల్సినటువంటి జలాల పైన అంటే దాదాపు సబ్జెక్ట్ టు కరెక్షన్ 1500 టీఎంసీ అనుకుంటా, ఆ టీఎంసీల పైన మాకు ఎన్ఓసీలు ఇచ్చిన తర్వాత మీరు మాట్లాడండి, అప్పుడు మేము మీ గురించి మేము ఆలోచన చేసి మీకు సహకరించే ప్రయత్నం చేస్తామని చాలా స్పష్టంగా చెప్పినాం. అది చెప్పిన తర్వాత కూడా ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక రాజకీయమైనటువంటి అరాచక క్రియలకు తెరలేపడం అనేది ఇది మంచి పద్ధతి కాదు. ఆనాడు ఈనాడు ఏనాడైనా కూడా తెలంగాణ రాష్ట్రం పట్ల వారికి చిత్తశుద్ధి లేదు, ఉండదు. చెప్పడానికి మాత్రం నా ఈ రెండు కళ్ళ సిద్ధాంతం అని, రెండు కళ్ళు సమానమే అని ఇవన్నీ చెప్తారు తప్ప రెండు కళ్ళు సమానమే చంద్రబాబు నాయుడు గారికి. కాకపోతే రెండో కన్ను అంటే ఆంధ్రప్రదేశ్ అనే కన్ను
కొంచెం ఎక్కువ సమానము. మా రాష్ట్రంలో మాకు నీళ్ళని ఇక్కడ అసలు నీళ్ళే లేవు, మా దగ్గరే నీళ్లు లేక మేమే ఏడుస్తుంటే మా దగ్గర మిగులు జలాలు ఉన్నాయని చెప్పినటువంటి ఓ విర్వెంగలప్ప మాటలు పట్టుకొని మాకు బనకచెర్లలో నీళ్లు కావాలని అడగడము హాస్యాస్పదం. కాబట్టి విజ్ఞప్తి ఏంటంటే దయచేసి మీ ప్రాంతం పైన మాకు ఎలాంటి కోపం లేదు, కానీ కేవలం ఆంధ్రప్రదేశ్ ని తెలంగాణ రాష్ట్రం నుంచి విడగొట్టింది కాంగ్రెస్ పార్టీ కాబట్టి, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఏదో ఒక రకంగా కాంగ్రెస్ పార్టీని అబాస్పాల్ చేయాలని, అందుకు ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకులు ఎట్లాగో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో మాకు సహకరిస్తున్నారు కాబట్టి ఏదో ఒక రకంగా అనవసరమైనటువంటి చిచ్చును రేపి దీని వల్ల అరాజకీయ చలిమంటలు కాచుకోవాలన్నటువంటి ఆలోచనలను ఎవరు చేయకూడదు. కాబట్టి నేను వైసీపీ నాయకులకు కూడా ఒక సూచన చేస్తున్నా, అయా మీరు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి మాటలు పట్టుకొని ఇక్కడ ఏదో మాకు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మాకు అత్యంత ఆత్మీయులని మీరు అనుకుంటున్నారేమో కానీ కాదు సార్. కేవలము రాజకీయ అవసరాల కోసం, తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన ఓట్ల కోసం మాత్రమే ఆ రోజు ఆయన రాయలసీమకు వచ్చి రాయలసీమ రతనాల సీమ కావాలి, ఇక్కడ ప్రజలు బాగుండాలి అని ఆయన రాజకీయమైనటువంటి ఆలోచనలతో మాత్రమే మాట్లాడినాడు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి పైన అంత ప్రేమ ఉంటే ఆయన చేసినటువంటి చండీ యాగానికి పెద్దలు గౌరవనీయులైనటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఇంటికెళ్లి మరి కడుపులో తలబెట్టి ఆహ్వానించినప్పుడు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగనన్నను ఎందుకు పిలవలేదనే ప్రశ్నను ప్రధానంగా మీరు తెలుసుకోండి. కాబట్టి ఏంటంటే బనకచెర్ల అనే దానిపైన మాకు తెలంగాణ ప్రాంతానికి పూర్తిగా నష్టం జరిగే కార్యక్రమం జరుగుతుంది. ఇప్పటికే పోతిరెడ్డిపాడు నుంచి ఏమంటారు వాటాలకు మించినటువంటి నీళ్లను తీసుకెళ్తున్నారు. నిన్నగాక మొన్న పోతిరెడ్డిపాడు దగ్గర శ్రీశైలం గేట్లని టైంకు ముందే అంటే 24 తారీఖు తెరవాల్సిన గేట్లని 10 రోజుల ముందే తెరిచి తెలంగాణ ప్రాంతానికి 60 ఏళ్లు జరిగిన అన్యాయాన్ని ఇంకా చాలు, ఇంకా దాన్ని కొనసాగింపుగా రాజకీయ ఆలోచనను ముందర పెట్టి నీటి వాటాల పైన పూర్తిగా వాటాలు తేలకుండా మా శ్రీశైలం, దిండి, నెట్టెంపాడు లాంటి ప్రాజెక్టుల పైన పూర్తిగా అంశాలు కొలిక్కి రాకుండా ఎటువంటి ప్రాజెక్టులకు కూడా తెలంగాణ రాష్ట్రం ఒప్పుకునే ప్రసక్తి లేదు. ఇది రాష్ట్రము పార్టీలే కాదు, ఇక్కడి ప్రాంత ప్రజలు కూడా ఒప్పుకోరన్న విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తున్నారు. రైట్ సార్. కార్తిక్ గారు మరొకసారి మీ వద్దకు వస్తాం. ఇప్పుడు ఏఎస్ఆర్సీపీ నాయకులైనటువంటి పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారి దగ్గర వెళ్దాం. ప్రస్తుతం ఏదైతే జగన్మోహన్ రెడ్డి హయాంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేశారో అప్పుడు చంద్రశేఖరరావు వేసిన ఒప్పందం మాత్రం కేవలం అదొక తెలంగాణకు ద్రోహం చేసినట్టుగానే భావిస్తూ ఈరోజు మనం కార్తిక్ గారు చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన నాయకుడు ఎవరైతే ఉన్నారో చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్గా ఏమంటున్నారంటే వరద జలాలను మాత్రమే తీసుకెళ్తాము, ఈ వరద జలాలు అయితే మిగులు జలాలు ఉన్నాయో దానికి తీసుకెళ్తాము, నికర జలాలు మాత్రం జోలికి వెళ్ళమని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో బనకచెర్ల సాధ్యమయ్యే పనేనా? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అక్కడ జలశాఖ ఎవరైతే అక్కడ వాళ్ళు పిలిచారో ఢిల్లీలో ఆ మీటింగ్లో సిఆర్ పాటిల్ పిలిచిన మీటింగ్కి వెళ్ళిన నేపథ్యంలో ఈ బనకచెర్ల సాధ్యమైన పనేనా? ముందుగా 4 సైడ్స్ వీక్షకులకి, ప్యానల్లో ఉన్న పెద్దలకి, రాష్ట్ర ప్రజలకి మీకు గుడ్ ఆఫ్టర్నూన్. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. శుభ మధ్యాహ్నం. మానవుడే మహనీయుడు, మనిషే దేవుడు. సత్యమేవ జయతే, సత్యమనే పలకవలను. విషయానికి వస్తే చంద్రబాబు నాయుడు గారు అవ్వని పనులు, చెయ్యని పనులు, చెయ్యలేని పనులు, చేతగాని పనులు అన్నీ చెప్పిన మాటలు, చెయ్యాల్సిన పనులు, ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ మభ్యపెట్టడానికి ఎప్పటికప్పుడు కొత్త విషయాల్ని తెర మీదకు తెస్తాడు. ఇక విషయానికి వస్తే చంద్రబాబు నాయుడు గారు అసలు కాంగ్రెస్ పార్టీ, కార్తిక్ గారు కావచ్చు, తెలంగాణ ప్రజలు కావచ్చు, తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, నేను ఒక్క మాట చెప్తాను, చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలన్నీ పట్టుకొని ఊగిలాడొద్దు. ఆయన చేయడు, చేసే ఉద్దేశంతో ఆయన మొదలెట్టడు. ఇది వాస్తవం. మేము క్లియర్గా ఒక మాట చెప్తున్నాం, రాష్ట్ర ప్రజల తరపున మీరు అయితే చంద్రబాబు నాయుడు గారు చేయలేడు అన్న మాట ఎంత వాస్తవమో, మా రాష్ట్రానికి రావాల్సిన వాటా కానీ, మా రాష్ట్రానికి దక్కాల్సిన హక్కులు కానీ
మా రాష్ట్రానికి సరిపడా రావాల్సిన నీళ్లు కానీ మిగులు జలాలు కానీ ఏ విషయంలో మేము రాజీ పడము. ఇది క్లియర్ గా మీరు గమనించుకోవాల్సిన విషయం. ఇక్కడ సోదరులు అంటారు శ్రీశైలం డ్యామ్ గేట్లు 10 రోజుల ముందే. అయ్యా 10 రోజుల ముందు 10 రోజుల తర్వాత కాదు. డ్యామ్ నిండితే, డ్యామ్ నీటి మట్టం పెరిగితే ఖచ్చితంగా దానికి సమయానికి తగ్గట్టు 10 రోజుల ముందు కాదు, 2 నెలల ముందైనా గేట్లు ఎత్తాల్సిందే. దానికి 10 రోజుల ముందు ఎత్తేసారని చెప్పేసి ప్రతి విషయాన్ని రాజకీయం చేయొద్దు. తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదో మిలాఖత్ అయితే రాష్ట్ర హక్కులు మారిపోతాయా? రాష్ట్ర హక్కులు ఏమన్నా మారిపోతాయా? మీకు ఏమన్నా తెలంగాణలో రాజకీయ పరమైన పార్టీల పరమైన యుద్ధాలు చేసుకోవాలనుకుంటే, గొడవలు పెట్టుకోవాలనుకుంటే, పంచాయతీలు చేసుకోవాలనుకుంటే చేసుకోండి, తప్పేం లేదు. కానీ వీటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్రం యొక్క హక్కుల్ని, ఆంధ్రప్రదేశ్ యొక్క మనోభావాల్ని మీరు వాడుకోవద్దు. ఫస్ట్ ఇప్పుడు దీనికి కేంద్రం ఉంది, మిగులు జలాలకు సంబంధించి దానికి ఒక ట్రిబ్యునల్లో మీ వాదనలేవో మీరు వినిపించండి. అట్లనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ఏమేం చేయాలో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఏం కావాలో ప్రభుత్వం తరఫున ప్రభుత్వ వాదనలు వినిపిస్తారు. ఫైనల్ గా దానికి మాకు రావాల్సిన వాటాలు ఉంటే న్యాయపరంగా మాకు దక్కాల్సిన వాటాలు మాకు దక్కుతాయి. దానికి మీరేదో దానికి రాజకీయ రంగులు పులిమి ప్రాంతాల వివాదాలు తీసుకొచ్చి వాళ్ళు వీళ్ళు అన్నట్టుగా మాట్లాడి అక్కడ మీరు మీ రాజకీయ పార్టీల యొక్క లొల్లిని బయట పెట్టుకొని మీ అసమర్థత కప్పిపుచ్చుకోవడం, మా ఆంధ్రప్రదేశ్ మనోభావాల్ని, మా ఆంధ్రప్రదేశ్ హక్కుల్ని వాడుకోవద్దని దయచేసి ఈ డిబేట్ ద్వారా మిమ్మల్ని వినుకుంటాం. రైట్ సార్, ఇదే విషయంపై కంచర్ల విజయభాస్కర్ గారి దగ్గర వెళ్దాం. కంచర్ల విజయభాస్కర్ గారు ఒక మాట అండి నాకు చెప్పనండి. ఇక చంద్రబాబు నాయుడు గారు చెప్పేవి ఆల్రెడీ ఇచ్చిన వాగ్దానాలు, పోలవరము ఇలాంటివన్నీ మొదలు పెట్టక, అమరావతి మొదలు పెట్టక ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇక్కడ నిలదీసి గగ్గోలు పెడుతున్నారు. ఆయన బనకచెర్ల అనే విషయాన్ని ఇక్కడ ఉన్న సమస్యలని డైవర్ట్ చేయడం కోసం, ఇక్కడ ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని తప్పుదారి పట్టించడం కోసం కొత్తగా ఏదో చేస్తారన్నట్టుగా ఆయన ఒక స్టేట్మెంట్ ఇస్తే దాన్ని పట్టుకొని మీరు రాజకీయం పబ్బం గడుపుకోవాలని చూడకండి. రైట్ సార్, ఇదే విషయంపై ఒకసారి చాలా విజయభాస్కర్ గారి దగ్గర విజయభాస్కర్ గారు ఇప్పుడు పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు చాలా విషయాలు చెప్పారు. ఆ విషయం ఏంటంటే ప్రస్తుతం బనకచెర్ల అనేది అది వస్తుందా రాదా తర్వాత ముచ్చట, కానీ చంద్రబాబు నాయుడు మాత్రం ఈ విషయంలో ఒక్క నిమిషం అండి, వాయిస్ బాగా బ్రేక్ అవుతుంది, బాగా డిస్టర్బెన్స్ గా ఉంది. చాలా సార్ బాగా PCR can you check the voice? Yeah, please check the voice and just అంటే విజయభాస్కర్ గారు వాయిస్ బాగోలా, మీరు మాట్లాడేది బాగా అనిపిస్తుంది. ఓకే విజయభాస్కర్ గారు మాట్లాడేది బాగా అనిపిస్తుంది. ఓకే విజయభాస్కర్ గారు ఇప్పుడు వినబడుతుందా అండి నా వాయిస్? మీ వాయిస్ వినపడుతుంది కానీ బాగా డిస్టర్బెన్స్ ఉంది. ఓకే చాలా ఒక్కసారి ఏంటంటే ఇప్పుడు మన పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు ఏమన్నారంటే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఉన్నారో కేవలం ప్రజల దృష్టి మళ్లించడానికే బనకచెర్ల విషయాన్ని తీసుకొచ్చి ఈ రోజు లేవనెత్తారు. ఈ రోజు పోలవరం ప్రాజెక్టు సంబంధించిన నిర్మాణంలో 27లో పూర్తి అవుతుందని చెప్తున్న సమయంలో జాతీయ హోదా కల్పింది. కాకపోతే దాని బనకచెర్ల విషయంలో ఏ వాగ్దానాలు చేస్తారో అది వాగ్దానాలు మాత్రం అది అతను పూర్తి చేయడానికి మాత్రం చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఉన్నారో దానికి సిద్ధంగా లేరు అన్నట్టుగానే చెప్పారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మిగులు జలాలను మాత్రమే ఉపయోగించుకుంటాము, దానికి కూడా తెలంగాణ ప్రజలు కానీ పార్టీలు కానీ మాకు అడ్డంకులు కలిగించొద్దు అని కూడా చెప్పారు. ఈ విషయంపై మీరేమంటారండి? ఇప్పుడు గోదావరి ఈ రోజు పుట్టింది కాదు, అది కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు గోదావరిని గురించి ఏనాటిదో గోదావరి అంటే పావనోద్ధార గోదావరి దాని యశస్సును గురించి కీర్తించున్నాడు. అది వేదకాలం ఉన్నట్టు గోదావరి ఇప్పుడు దాకా ఆ ఉప్పొంగే జీవజలాలు ఉప్పు సముద్రం పాలవుతున్నాయి. ఇప్పటికైనా కళ్ళు తెరిచి
పోతే ఇప్పుడు ఈ జలాలన్నీ వృధాగా పోతున్నాయని చెప్పేసి ఆడ కరువు పీడిత క్షామ పీడిత ప్రాంతమైన రాయలసీమని ఈ విధంగా ఆదుకుందామనే ఉద్దేశంతో ఆ బానకచెర్ల అనే ప్రాజెక్టు నిర్మాణాన్ని సంకల్పించడం జరిగింది. దానికి తెలంగాణ ప్రాంతంలో రాజకీయ పార్టీల మధ్య ఉన్న అంతర్గత విభేదాలని వాళ్ళు ఈ బానకచెర్ల ప్రాజెక్టుని కేంద్రంగా తీసుకొని ఇప్పుడు ఆ బానకచెర్ల ప్రాజెక్టే కేంద్ర బిందువు అయింది తెలంగాణ రాజకీయాలకి. మేము తక్కువ కాదని ఎవరు వాళ్ళు పోటాపోటీగా ఆ సెంటిమెంట్ రగిలిస్తున్నారు. ఎల్లకాలం ఎంతకాలం ఈ సెంటిమెంట్ రగిలిస్తారు? ప్రజలంత అమాయకులు కాదు. తెలుగు ప్రాంతాలు ఐకమత్యంగా ఉండాలని బూర్గుల రామకృష్ణరావు లాంటి మహామేధావి, పోతే తెలంగాణ ప్రాంత చాణక్యుడిగా కీర్తించబడే బూర్గుల రామకృష్ణరావు గారు తెలుగు జాతి ఐకమత్యాన్ని కోరుకుంటూ గడ్డిపోస్తో సమానంగా తన పదవిని తృణప్రాయంగా విసర్జించినటువంటి ఆ మహనీయుడు విలువల్ని కాలరాసినటువంటి వ్యక్తులు కొంతమంది ఈ సెంటిమెంట్ రగిలిస్తున్నారు. అదేవిధంగా పివి నరసింహారావు గారు తెలుగు ప్రజల సమైక్యతను కోరుకున్నాడు. అదేవిధంగా మాడపాటి హనుమంతరావు గారు పితామహుడు, మరి ఆయన సమైక్యతను కోరుకున్నాడు. సురవరం ప్రతాప్ రెడ్డి గారు ఆంధ్రుల సాంఘిక చరిత్ర అని చెప్పేసి గొప్ప గ్రంథం రాశాడు. తెలుగు ప్రజల సమైక్యతను కోరుకున్న మహనీయుల ఆశయాలకి తూట్లు పొడిచి సెంటిమెంట్ రగిలించి తెలుగు ప్రజల మధ్య విద్వేషాలని రగిల్చి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న దానికి మేమేం బాధపడడం లేదు. రాష్ట్రం విభజితమైంది, దానికోసం కాదు. తెలుగు ప్రాంతం అంతా తెలుగు ప్రజలంతా అన్యోన్యంగా జీవించాలని చెప్పి సామరస్యంతో జీవించాలని చెప్పి అక్షర క్రమంలోనే కాదు, పోతే మొత్తం యావత్ భారతదేశంలో మనం ఒకనాటి ఆంధ్రప్రదేశ్ పౌరులుగా మనం ఉభయ రాష్ట్రాల్లోనూ నంబర్ 1 గా ఉండాలని చెప్పి కీర్తి కాంక్షతోనే ఆనాడు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని తెలంగాణ నడిబొడ్డు, ఆంధ్రప్రదేశ్ నడిబొడ్డు హైదరాబాద్ నగరంలో పార్టీని స్థాపించాడు. మాది 2 కళ్ళ సిద్ధాంతం అని చెప్తారు. ఇదంతా బోగస్ అని చెప్పేసి మీకు మీరు అనుకుంటే ఎట్లా? తెలుగుదేశం పార్టీకి ఒక నిర్మాణాత్మకమైన ఆశయాలు ఉన్నాయి, పునాదులు ఉన్నాయి. మేము జాతీయ దృక్పథం కలిగిన పెద్ద ప్రాంతీయ పార్టీ ఇది. పోతే అంతర్జాతీయంగా కూడా మేము పార్టీల విషయం కాదు సార్. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో తెలంగాణ సాధించడానికి కానీ తెలంగాణ ఏర్పాటు చేయడానికి బనకచెర్ల విషయం మీద మాట్లాడారు. నిందలు అబండాలు వేసినప్పుడు దానికి కౌంటర్ మాట్లాడి బనకచెర్ల విషయంలోనే మాట్లాడుకుందాం సార్. తెలంగాణ ఎందుకు ఏర్పడ్డా, ఆంధ్రప్రదేశ్ ఎందుకు ఏర్పడ్డా అని సార్. ఈ బనకచెర్ల వరద జలాల మీద పూర్తిగా ఆధారపడి మేము ఈ బనకచెర్ల ప్రాజెక్టు ఉప్పొంగే జీవజలాలు ఉప్పు సముద్రం పాలు అవుతున్నాయి వేల సంవత్సరాలుగా, వేద కాలం నుంచి. దాంట్లో కొంత నీటినన్నా మన దగ్గర ఆర్థిక స్తోమత ఉన్నంత వరకు దాన్ని కొంతవరకన్నా ఉపయోగించుకోవాలా. ఏడాదికి యావరేజ్న లెక్క కడితే 3000 టీఎంసీలు వాటర్ సముద్రం పాలు అవుతుంది. ఒక సంవత్సరం అయితే 6000 టీఎంసీలు వృధా అయింది. ఒక సంవత్సరం 3400 టీఎంసీలు, 3000 టీఎంసీలు, 2800 టీఎంసీలు, యావరేజ్ 3000 టీఎంసీలు కంటే వృధాగా సముద్రం పాలవుతుంది. మరి బనకచెర్ల మీద ప్రాజెక్ట్ అనగానే కందిరీగల్లాగా తేనె తీగల్లాగా చుట్టుముట్టి కాకిగోలు చేస్తా ఉన్నారు అందరూ. ఎందుకు ఇది అంత భయం? వరద జలాలేమో ఉప్పు సముద్రం పాలు కావచ్చు. చంద్రబాబు నాయుడు గారు బనకచెర్ల ప్రాజెక్ట్ అనగానే ఎందుకు ఈ గోల? వేల సంవత్సరాలుగా ఈ ఉప్పొంగే జీవజలాలు ఉప్పు సముద్రం పాలు అవుతున్నాయి. దానికి అడ్డుకట్ట వేయడానికి కొంతన్నా ఉపయోగించుకోవాలా. రాయలసీమకి దాహార్తిని, సాగునీటి అవసరాలని, రాయలసీమ పారిశ్రామిక అవసరాలని, రాయలసీమ ప్రాంతంలో 430 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని, అదేవిధంగా 80 లక్షల మందికి సాగునీటిని, అదేవిధంగా 12,40,000 ఎకరాలకి సాగునీటిని, అదేవిధంగా సుమారు 20 లక్షల ఎకరాలకి స్థిరీకరణ కోసం పోతే, అదేవిధంగా ఏడాదికి 12 లక్షల కోట్ల 296 కోట్ల సంపదని సృష్టించడానికి ఏర్పాటు చేయబడుతున్న బహుళాంతక సాధక ప్రాజెక్టు నిర్మాణాన్ని చూసి ఎందుకు అసూయపడుతున్నారు? ఎందుకు గంగవెల్లుతున్నారు? ఎందుకు గొగ్గలు పెడుతున్నారు? ఇది కరెక్ట్ కాదు. ఇది తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు, బీఆర్ఎస్ పోతే కాంగ్రెస్ అంటే వీళ్ళు జాతీయ పార్టీలని అధికారంలో కోరుకుందాం తెలంగాణ ప్రాంతానికి, ప్రాంతీయ పార్టీలు తెలుగుదేశాన్ని చులకనగా చూడడం అన్నమాట. మరి ఉప్పంగా జీవజలాలు ఉప్పు సముద్రం పాలు కావాలా, లేకపోతే రాయలసీమ దాహార్తిని, సాగునీటి అవసరాన్ని, పారిశ్రామిక అవసరాన్ని రాయలసీమ ప్రాజెక్టు ద్వారా 12,296 కోట్ల సెల్ఫ్ రిలయన్స్ ప్రాజెక్ట్ గా తీర్చిదిద్దే పరిస్థితుల్ని కాదని చెప్పేసి మీరు
అసూయతో ఈ విధంగా సెంటిమెంట్ రగిల్చి లబ్ధి పొందాలని చూడడం న్యాయం అని చెప్పేసి నేను ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను. ఓకే విజయ్ భాస్కర్, ఓకే ఇదే విషయంపై మనం ఒకసారి మస్తాన్ రావు గారి దగ్గరికి వెళ్దాం. మస్తాన్ రావు గారు, ఏ విషయం అయితే తెలంగాణ సెంటిమెంట్ చెప్తున్నారో టెక్నికల్ గా ఇది ఎంతవరకు సమంజసం? అయితే 1500 TMCలు మాకు ఇచ్చేస్తే తతిమ్మ మిగులు జలాలు అంతా తీసుకుపోండి అని చెప్తున్నారు. కాకపోతే మనం విజయ్ భాస్కర్ గారు ఏం చెప్తున్నారంటే 3000 TMCలు మొత్తం జలాలన్నీ ఉప్పు పాలవుతున్నాయి, సముద్ర పాలవుతున్నాయన్నారు. కాకపోతే ఇప్పుడు మనం పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు ఏమంటారంటే ఖచ్చితంగా రాయలసీమను రత్నాల సీమంగా మారడానికి ఈ ప్రాజెక్టు దాంట్లో ఎక్కడ కూడా మా రాయలసీమ ప్రాంతానికి అన్యాయం జరిగితే మాత్రం ఊచుకునేది లేదు అని చాలా కళాఖండిగా చెప్తున్నారు. టెక్నికల్గా ఇది వివవుల్లా. ఈ విషయంపై మీరేమంటారండి మస్తానరావు గారు? తర్వాత మీ దగ్గరకు వస్తాను లక్ష్మీనారాయణ గారు, యాజ్ ఏ ఎక్స్పర్ట్ ఆఫ్ ఇంజనీర్స్ టెక్నికల్ తెలంగాణ ఇంజనీర్స్ అసోసియేషన్ నుంచి మీ దగ్గరకు వస్తానండి కంక్లూడ్గా. మస్తానరావు గారు చెప్పండి సార్. సార్ ఇప్పుడు బోత్ సైడ్ వీక్షకులకు పెద్దలు లక్ష్మీనారాయణ గారికి, కాంగ్రెస్ ప్రతినిధి కార్తీక్ గారికి, తెలుగుదేశం ప్రతినిధి విజయ్ భాస్కర్ రెడ్డి గారికి, వైఎస్ఆర్సీపీ ప్రతినిధి వెంకటేశ్వర రెడ్డి గారికి, మీకు గుడ్ ఈవినింగ్ అండి. ఎవరి గుడ్ ఆఫ్టర్నూన్ సార్. బనకచెర్ల ప్రాజెక్టు అంటే చంద్రబాబు నాయుడు గారి మాటల్లో చెప్పాలంటే గోదావరి ప్రాజెక్టులన్నీ కూడా వదిలేస్తే ఇప్పుడు గోదావరి నది మీద తెలంగాణలో కానీ లేకపోతే మహారాష్ట్రలో కానీ ఎక్కడైనా అన్ని ప్రాజెక్టులు నిల్వ ఉంచి ఎక్కడైతే ఎక్కువ అధికంగా ఉన్నాయో వాటిని వదిలివేయబడి అవి సముద్రంలోకి వెళ్తూ ఉంటే వాటిని పోలవరం ప్రాజెక్టు నుంచి ప్రకాశం బ్యారేజ్కి, ప్రకాశం బ్యారేజ్ నుంచి వినుకొండ దగ్గర ఉన్న బొల్లాపల్లి రిజర్వాయర్ నుంచి బనకచెర్లకు తరలించాలనేది వాళ్ళ యొక్క ఆలోచన. దీనికి సంబంధించింది ఏంటంటే అంత ఈజీ ఏం కాదు. 82,000 కోట్ల రూపాయలు కావాలి ఇప్పటికి ఎస్టిమేషన్ ప్రకారం. ఆ తర్వాత ప్రకాశం బ్యారేజ్ నుంచి బొల్లాపల్లి రిజర్వాయర్ని ఒకటి చూసుకోవాలి. ఆ తర్వాత బొల్లాపల్లి రిజర్వాయర్ నుండి 3 లిఫ్టులు, ఆ తర్వాత 2 టన్నెల్స్. ఇవన్నీ అయిన తర్వాత బనకచెర్లకు నీళ్ళు వెళ్తాయండి. ఇది బేసిక్ గా చెప్పాలంటే ఇది ఈ కాన్సెప్ట్. ఇప్పుడు మనకి ఇక్కడ మహబూబ్ నగర్ కి తీసుకెళ్లే టర్నెల్ ఎంతకాలం అవుతుందండి దిగినాయి? ఏం జరిగింది అక్కడ? 35 మంది చనిపోతే 35 మంది సబ్జెక్ట్ కరెక్షన్. అది ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఇక్కడ వెలిగొండ ప్రాజెక్ట్ ఒకటి కడుతున్నారు, అక్కడ టన్నెల్ తవ్వుతూ ఉన్నారు. ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి. కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. టన్నెల్ అయిందండి? ఆ టన్నెల్స్ అయ్యే పనేనా? ఓకే, అదంతా అట్లా ఉంచండి, నిర్మాణం అవ్వాలనేది. ఓ పక్కన పోలవరం ప్రాజెక్టుని జాతీయ ప్రాజెక్టుగా విభజన అంశంలో చట్టంలో పేర్కొని దానికి మేమే కడతామని కేంద్రం చెప్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంది చంద్రబాబు నాయుడు గారి విజ్ఞప్తి మేరకు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అదంతా అవినీతి కోసం తీసుకున్నారు, నేను వచ్చితే కేంద్రానికి అప్పచెబుతానని చెప్పేసి అన్నారు. కానీ ఆయన కూడా ఇంకో కాంట్రాక్టర్ అప్పచెప్పుకున్నారు. రైట్ సార్, ఒకటే నిమిషం అండి, ఇప్పుడే సార్ మళ్ళా ఒకే నిమిషంలో వస్తాను సార్. ఒక చిన్న ఒక 30 seconds లో నేను కంప్లీట్ చేస్తాను, మీరు ఇచ్చేసేయండి. ఇప్పుడు నేననేది ఏంటంటే పోలవరం ప్రాజెక్ట్ సార్ మీ వర్షన్నే కంటిన్యూ చేస్తాను సార్, మీ వర్షన్నే కంటిన్యూ చేస్తాను. ప్రస్తుతం మనం చూసినట్టయితే శర్మ గారు, ప్రస్తుతం ఏదైతే బనకచెర్లకు సంబంధించింది ఈ 2 రాష్ట్రాల మధ్య విభేదాలు సృష్టించి రాజకీయాలకు సంబంధించిన పార్టీలు తన పబ్బం కట్టుకోవాలని చెప్తున్నారు. కానీ వాస్తవానికి మిగులు జలాలు అంతా ఉన్నాయా? వరదల జలాలను, నిఖర జలాలను, మిగులు జలాలను వీళ్ళు ఎలా గుర్తించగలుగుతారండి? ఇప్పుడు ప్రస్తుతం మనం ఒకసారి కాళేశ్వరం ప్రాజెక్ట్ని చూసుకుందాం. కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించింది ఈరోజు మొర పెట్టుకుంటాను, దాంట్లో అవినీతి జరిగింది, అది దాని మీద పీసీ ఘోష్ కమిషన్ ఏదైతే సిఫారసు ఇస్తున్నదో దాని మీద చర్చ జరుగుతున్న ఈ నేపథ్యంలోనే పోలవరం తీసుకొచ్చారు. పోలవరానికి సంబంధించిన హైట్ కూడా పెంచుకుంటూ పోయారు. ఏదైతే సిడబ్ల్యూసీ ఇచ్చిన హైట్ ప్రకారం, అంతేకాకుండా దానికన్నా ఇంకా 8 మీటర్లు ఎక్కువ తీసుకున్నారు. అయినప్పటికీ దానికి కాకుండా ఇప్పుడు దానికి అనుసంధానంగా ఇప్పుడు బనకచెర్ల అని చెప్తున్నాం. ఇది ఎంతవరకు సమంజసం? ఈ తెలంగాణ రాష్ట్ర, ఆంధ్ర రాష్ట్ర ప్రజలను కేవలం మభ్యపెట్టడానికే ఇరు పార్టీలకు సంబంధించిన, ఇరు రాష్ట్రాలకు సంబంధించిన ప్రభుత్వాలు ఈ చేస్తున్న కపల నాటకంగా మనం గుర్తించవచ్చా? లేకపోతే వాస్తవానికి ఇది జరగబోయే ఇది వర్కౌట్ అవుతుంది అంటుంటారా?
థ్యాంక్ యూ జమీల్జీ. ఇక్కడ మీరు ఒక వ్యాలిడ్ పాయింట్ అన్నారు. నిజంగా ఈ అన్ని వీళ్ళు చేసే ప్రయోగాల వల్ల, ఎక్స్పెరిమెంట్స్ వల్ల ప్రజలకు నిజంగా ఏదైనా మేలు జరుగుతుందా అనేది చాలా పెద్ద ప్రశ్న. ఎందువల్ల అంటే మన ఆకాంక్ష కూడా ఏమిటి అంటే పబ్లిక్ వెల్ఫేర్ అనేటువంటిది ప్రతి ప్రాజెక్టు యొక్క స్పష్టమైన లక్ష్యంగా ఉండాలి. ఈరోజు ఇక్కడ మనం చూసినట్లయితే ప్రాజెక్ట్స్ ప్రారంభం అవుతున్నాయి. ప్రాజెక్టు ప్రారంభం చేసేటప్పుడు ఉన్నటువంటి ఉత్సాహం ప్రారంభం చేసిన తర్వాత అది కనుమరుగైపోతున్నటువంటి విషయం ప్రతి ప్రభుత్వం విషయంలో కూడా మనం చూసాం. దాని ఎవరు కూడా కాదనలేరు. అయితే ఈ ప్రాజెక్టులు ఎందుకు మనం ముందుకు తెస్తున్నాం? అవి స్వప్రయోజనమా, లేక పార్టీని కొన్ని ప్రాంతాల్లో బలోపేతం చేయటమా, లేకుంటే ప్రజలను మభ్యపెట్టడమా, లేక డైవర్ట్ చేయటమా, లేక నిజంగానే మంచి చేసే ఉద్దేశమా అనేది ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యి దాని లక్ష్యం నెరవేరిన రోజే మనకు తెలుస్తుంది. మరీ ముఖ్యంగా ట్రిబ్యునల్ విషయంలో కూడా మనకు ఒక స్పష్టత లేదు. ఎందువల్ల అంటే సర్ప్లస్ వాటర్ క్యాల్కులేట్ చేయడం, డిటర్మైన్ చేయడం అనేటువంటి విధానం కూడా మనకు ఇంకా స్పష్టంగా అక్కడ మనకు అందడం లేదు. మరి ఆ విషయంలో కూడా అనేక రకాలైనటువంటి టెక్నికల్ గ్లిచెస్ ఉన్నాయి. కాబట్టి అంతిమంగా ఏ పార్టీ అయినా ఏ ప్రాంతం అయినా కూడా వాటర్ షేరింగ్ అనేటువంటిది ఒక ప్రెషియస్ కాన్సెప్ట్. కాబట్టి దీన్ని పబ్లిక్ వెల్ఫేర్తో ముడిపెట్టి చేసినప్పుడే అది నిజంగా సక్సెస్ అవుతుంది. రైట్. ఇదే విషయంపై మనం ఒకసారి మస్తాన్ రావు గారి దగ్గరికి తిరిగి వెళ్దాం. మస్తాన్ రావు గారు, ప్రస్తుతం ఏదైతే మనం చర్చించుకుంటున్నామో ఈ సంబంధించి మీరు చెప్తున్నారు, అదే కంటిన్యూ చేయండి సార్ ప్లీజ్. మస్తాన్ రావు గారు. సార్ వినపడుతుందా? ఎస్ సార్, వినపడుతుంది సార్. పోలవరం ప్రాజెక్టుకి సంబంధించిన నిధులు తెచ్చుకుంటానికే రోజు కొట్లాడాల్సి వస్తుంది కేంద్ర ప్రభుత్వంతో. ఎగ్జాక్ట్లీ. ఇంతవరకు ఒరిస్సాకు సంబంధించి కానీ, ఆ పక్కన ఉన్న రాష్ట్రాలకు సంబంధించి కానీ క్లియరెన్స్లు లేవు. పునరావాస ప్యాకేజీలు ఇంతవరకు ఇవ్వట్లేదు. అక్కడ ఆ డయాఫ్రమ్ వాల్ ఒకటి ఇదైపోయింది. ఆ తర్వాత దానికి సంబంధించిన నిర్మాణంలోనే అనేక లోపాలు తెలుస్తాయి. ఆ పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందో తెలియని పరిస్థితుంది. అంటే హామీ ఇచ్చిన చట్ట ప్రకారం రావాల్సిన వాటా కింద పోలవరం నిర్మించాల్సిన కేంద్ర ప్రభుత్వమే ఆ విధంగా చేతులు ఎత్తేస్తా ఉంటే నిధుల విషయంలో, నిర్మాణంలో అనేక లోపాలు తెలుస్తా ఉంటే, ఇప్పుడు పీపీఏ ఏం చెప్పింది? పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కానీ, అదేవిధంగా గోదావరి బోర్డు కానీ ఏం చెప్పారు? అసలు పోలవరం ప్రాజెక్టు పూర్తయిన తర్వాతే బనకచెర్ల గురించి ఒక ఆలోచన వచ్చింది. దానికి సంబంధించి ఇటువంటి ఎప్పుడు కూడా ఇప్పుడప్పుడే దాని గురించి ఆలోచన చేసినా కూడా దానివల్ల ప్రయోజనం లేదు అని చెప్తా ఉంటే, ఓ పక్కన కేంద్ర ప్రభుత్వం కూడా ఆ వాస్తవ గ్రౌండ్ లెవెల్లో ఉన్న వాస్తవాలని తెలుసుకోకుండా ఈ ఇద్దరి మధ్య చంద్రబాబు నాయుడు గారు ఒత్తిడి చేశారనో, లేకపోతే రేవంత్ రెడ్డి గారు కూర్చొని మాట్లాడారనో, ఇదేంటి? అసలు పోలవరం పూర్తిగా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఎవరు ఆధ్వర్యంలో పనిచేస్తుంది? కేంద్ర ప్రభుత్వం. అది అబ్జెక్ట్ చేస్తుంది కదా. గోదావరి బోర్డు కూడా అబ్జెక్ట్ చేస్తుంది. ఇప్పుడప్పుడే దానివల్ల ప్రయోజనం లేదు. బనకచెర్ల ప్రాజెక్ట్ అనేది అసలు కన్చూపు మేరలో లేదు. అసలు ముందు వరద జలాలను అంచనా వేయలేము. నికర జలాల సమస్య ఎటు ఉంది మనకి. వరద జలాలు ఎంత వస్తాయి అనేది ఈ రోజుకి కూడా ఒక సాంకేతికంగా కానీ సైంటిఫిక్ గా కానీ కరెక్ట్ గా లేదు. 3000 టీఎంసీలు సముద్రంలోకి పోతున్నాయని చెప్తా ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. బనకచెర్ల వల్ల తెలంగాణకి ఏం లేదండి. నేను ఇంకోటి ప్రస్తావించేదండి, లక్ష్మీనారాయణ గారు కూడా ఇక్కడే ఉన్నారు. అసలు తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇరిగేషన్ ప్రాజెక్టుకి సంబంధించి వాళ్ళకి కేటాయించిన నదీ జలాలను ఎందుకు వాడుకోలేకపోతుంది అక్కడ ప్రభుత్వాలు? ఎందుకు చేయలేకపోతున్నాయి? ఎందుకు నిర్లక్ష్యంగా ఉన్నాయి? కొన్ని 100 కోట్ల రూపాయలు కేటాయిస్తే పూర్తయ్యే ప్రాజెక్టులు ఎందుకు వాళ్ళు నిర్లక్ష్యం చేస్తున్నారు? వాటిని ఎందుకు పూర్తి చేయలేకపోతున్నారు? అవేమీ వాడుకోకుండా ఇదేదో బనకచెర్ల, అసలు లేని ప్రాజెక్టు బనకచెర్లకు వీళ్ళు అప్లికేషన్ పెట్టంగానే, అరే బాబు పోలవరంకి నిధులు ఇవ్వట్లేదు, ఇంకా బనకచెర్లకు ఏమి ఇస్తారా బాబు అనేది ఆలోచించకుండా ఆ పక్కన తెలంగాణలో ఉన్న ఏదైతే వాళ్ళకి ఎష్యూర్డ్ వాటర్ కి సంబంధించిన జలాలు వాడుకోవడానికి ఉద్దేశించిన ప్రాజెక్టులనే పూర్తి చేయలేకపోతున్నారు. ఈ పోట్లాట ఎందుకండి తెలుగు రాష్ట్రాల్లో? ఇద్దరు కూర్చొని నిజానికి బనకచెర్ల పక్కన పెట్టిన మిగతా ఎష్యూర్డ్ వాటర్ కి సంబంధించి ప్రాజెక్టులు పూర్తి చేయడం మీద కానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి కొట్లాడి ఇరు రాష్ట్రాలు నిధులు తెచ్చుకోవడంలో కానీ శ్రద్ధ చూపిస్తే ఇరు రాష్ట్రాల రైతులు కూడా బాగుపడతారు తప్పితే, ఏదో లేని ప్రాజెక్టు కోసం ఒకరికొకళ్ళు వాళ్ళది వీళ్ళు దోచుకుంటున్నారు, వీళ్ళది వాళ్ళు దోచుకుంటున్నారని అనవసరమైన వృధా ప్రయాస చేస్తున్నారనేది నేను అంటాను. రైట్ సార్. ఇదే విషయంపై డి లక్ష్మీనారాయణ గారు మనతోటి ఉన్నారు. లక్ష్మీనారాయణ గారు ఇంజనీర్స్ ఫోరం సంబంధించిన స్టేట్ కన్వీనర్. అతనికి స్పష్టంగా ఇప్పుడు ప్రస్తుతం బనకచెర్ల ప్రాజెక్టు సంబంధించింది
అక్కడ ఇప్పుడు లేని బిడ్డకే పేరు పెట్టినట్టుగా పోలవరానికే దిక్కు లేదంటే పోలవరానికి రావాల్సిన నిధులే ఇంకా రాలేదు అని చెప్తున్న సమయంలో ఈరోజు బనకచర్ల విషయాన్ని తీసుకొచ్చి కేంద్రానికి సంబంధించిన వాళ్ళు తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు ఒత్తిడి మేరకో లేకుంటే కాంగ్రెస్ను భయపడో ఈరోజు మాట్లాడడానికి వాళ్ళు ఒక మీటింగ్ ఏర్పాటు చేసేసారు. ఈ విషయంపై మీరు ఎలా అంటారండి? ఇది వేబులా ప్రాజెక్టు, బనకచర్ల ప్రాజెక్ట్. మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ అంటే మస్తానరావు గారు, విజయభాస్కర్ గారు, తర్వాత కార్తిక్ గారు, తర్వాత పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు, వైఎస్ వెంకటేశ్వర రెడ్డి గారికి, నలుగురికి అందరికీ నమస్కారాలు. మీ యొక్క పోటీవీ ప్రేక్షకులకు కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు బనకచర్ల అనేది మనం అనేక సార్లు చర్చించుకున్నాం దీని మీద. అయితే ఇప్పుడు ఈ రోజు రేపు ప్రభుత్వం అనేది ఇద్దరు సీఎంలు, తెలుగు రాష్ట్రాల సీఎంలు అక్కడ కేంద్రంలో కూర్చోబోతున్నారు. తెలంగాణ ప్రతిపాదించిందంటే ఇప్పుడు బనకచర్ల డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు, తాత్కాలిక ఇష్యూ, అదంటే అత్యవసర ఇష్యూ కాదు. అంతకుముందు తెలంగాణలో అనేక ప్రాజెక్టులు పెండింగ్ ఉన్నాయి క్లియరెన్స్లు. ఆ ప్రాజెక్టులకు ఒక సైడ్ అడ్డుపడుతుంది ఆంధ్రప్రదేశ్, మళ్ళొకసారి బనకచర్ల అంటుంది. కాబట్టి మరి తెలంగాణ అయితే ప్రభుత్వం ఈసారి బనకచర్ల కాకుండా ఇతర అంశాలు, ప్రస్తుతం ముందున్న అంశాలను చర్చించాలనుకుంటుంది తెలంగాణ ప్రభుత్వం. తర్వాత మరి తెలంగాణ ప్రభుత్వం రేపు పొద్దున మళ్ళా బనకచర్ల వాళ్ళు చంద్రబాబు నాయుడు ఒక చర్చనీయానికి తీసుకొస్తే అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంటుందా అనేది మనం ఆలోచించుకోవాలి. తెలంగాణ ప్రభుత్వం మాత్రం ప్రస్తుతం బనకచర్ల అది కేవలం ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ స్థాయిలోనే ఉంది కాబట్టి దాన్ని తర్వాత చర్చించుకుందాము. ముందు తెలంగాణకు రావాల్సిన అనేక ప్రాజెక్టుల క్లియరెన్స్ గురించి మాట్లాడుకుందాం అనే ఉద్దేశం తెలంగాణ ప్రభుత్వంకు ఉన్నది. అందుకే లెటర్ రాయడం జరిగింది. బనకచర్ల ఇప్పుడు మనం డిస్కస్ చేయాల్సిన పని లేదు. కానీ చంద్రబాబు ఏంటంటే బనకచర్లను పట్టుకొని బాగా వేలాడుతుండే. ఇప్పుడు చంద్రబాబు మనం అనుకున్నంత ఫేరు రాజకీయ నాయకుడు కాదు. తెలంగాణ విషయంలో కూడా ఆయన ద్వంద్వ వైఖరే వహించిండు, అందరు తెలుసుకోవాలి. ఇంకొకటి ఇక్కడ తెలంగాణ అనేది ఎగువన ఉన్న రాష్ట్రము, అంటే గోదావరి మీద ఎగువనే ఉంది, కృష్ణా మీద ఎగువనే ఉన్న తెలంగాణ రాష్ట్రం. తర్వాత తెలంగాణ అనేది పరివాహక ప్రాంతం చాలా అధికంగా ఉంది. దాని యొక్క నదీ పరివాహక ప్రాంతం కానీ, జనాభా కానీ, సాగుయోగ్యమైన భూమి, నోచుకోని భూమి కూడా చాలా ఉంది. ఎందుకొరకంటే ఇప్పుడు పరివాహక ప్రాంతంగా చూస్తే గోదావరి మీద కూడా 79% తెలంగాణ ఉంది. ఆంధ్ర కేవలం 21% ఉంది. ఉభయ గోదావరి జిల్లాలు, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, హాఫ్ వైజాగ్ జిల్లా అంతా కలిస్తే 21% పరివాహక ప్రాంతం ఉంది ఆంధ్ర ప్రాంతం. మరి 80% అంటే 79-80% పరివాహక ప్రాంతం ఉన్న వాళ్ళ వాటా ఏం కావాలి, వీళ్ళు ఏమో ఆలోచించుకోవాలి. కేవలం 20-21% పరివాహక ప్రాంతం ఉన్న వాళ్ళే అధికంగా వాటా పొందాలనుకున్నాడు అనేది ఎంతవరకు సమంజసం అనేది ఆలోచించుకోవాలి. ఒకటి ఎప్పుడైనా పందికొక్క సిద్ధాంతం అనేది మర్చిపోవాలి ఉభయ రాష్ట్రాలు. ఎందుకంటే పందికొక్క ఏందో తనదికే తోడుకుంటది, ఆ తనదిక్క తోడుకునే సిద్ధాంతం అనేది మర్చిపోవాలి. వాస్తవికంగా అనేది వాటా ఎంత న్యాయమైన ఖచ్చితంగా గోదావరి జలాన్ని అధికంగా వాడుకుంటుంది ఆంధ్రప్రదేశ్, అధికంగా వాడుకుంటున్నారు. స్వతంత్రం రాకముందే తన వాటాన్ని మించి వాడుకుంటుంది సరార్థర్ కాటన్ వాళ్ళు. తర్వాత పోలవరంతో అక్రమంగా 300 టీఎంసీలు అలాట్ చేయించుకున్నారు అప్పుడు అక్రమంగా వైఎస్ రాజశేఖర ఉండగా. పోలవరం అక్రమంగా 300 టీఎంసీలు తెలంగాణ వాటా నీళ్ళు అంటే ఎక్కడి నీ వాటా, ఈ వాటా ఎంత 300 టీఎంసీలు, ఈ వాటా ఎంత నువ్వు ఎంత ఉపయోగించుకుంటున్నావు? లక్ష్మీనారాయణ గారు ఒక్క నిమిషం, ఒకటే నిమిషం. లక్ష్మీనారాయణ గారు విజయభాస్కర్ గారు మీ వీడియో ఆన్ చేయండి. విజయభాస్కర్ గారు, లక్ష్మీనారాయణ గారు ఒక్క నిమిషం. లక్ష్మీనారాయణ గారు అదే ఓకే. లక్ష్మీనారాయణ గారు ఒక్క నిమిషం అండి. వాటా ఎంత? 31%. అంటే రాయలసీమ ఆంధ్ర కలిసి 31%. ప్రతి విషయంలో సార్ నేను ఖచ్చితంగా లక్ష్మీనారాయణ ఒక్క నిమిషం అండి. లక్ష్మీనారాయణ గారు మీరు ఏ విషయమైనా కూడా టెక్నికల్ గా మాట్లాడుతున్నారు కాబట్టి
విజయ్ భాస్కర్ గారు కానివ్వండి, పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు కానివ్వండి, ఖచ్చితంగా టెక్నికల్ గానే మాట్లాడతారని ఆశిస్తూ విజయ్ భాస్కర్ గారు, లక్ష్మీనారాయణ గారు ఒక్క నిమిషం ఆగండి అండి ప్లీజ్. లక్ష్మీనారాయణ గారు స్టేమ్స్ లో ఇప్పటికీ వాడుకోవడం లేదు, వాడుకునే పరిస్థితి లేదు కృష్ణా మీద. అమ్మా లక్ష్మీనారాయణ గారు, లక్ష్మీనారాయణ గారు మీరు ఒక్క నిమిషం ఆగండి. లక్ష్మీనారాయణ గారు, లక్ష్మీనారాయణ గారు దయచేసి ఒక్క నిమిషం ఆగండి సార్. సార్ 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 మీరు చెప్తున్నది సార్ 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 వినియోగం అయిపోయింది, నీ వినియోగం అయిపోయింది, నువ్వు ఎట్లా తీసుకుంటావు? పోలవరం నుంచి ఎట్లా మలుపుతావు నువ్వు? పోలవరం సార్ కూడా మొత్తమయ్యే చోట. లక్ష్మీనారాయణ గారు, లక్ష్మీనారాయణ గారు ఒక్క నిమిషం ఆగండి. లక్ష్మీనారాయణ గారు ప్రతి విషయం లేదు సార్, ఏ సార్ ఎవరు కూడా రెచ్చిపోయే అవసరం లేదు. ఖచ్చితంగా ఈ విషయంలో మనం ఒక చర్చ, నిర్దిష్టంగా ఒక చర్చ కార్యక్రమం నిర్వహిస్తున్నాం కాబట్టి టెక్నికల్ గానే మాట్లాడదాం. లక్ష్మీనారాయణ గారు ఒక్క నిమిషం ఆగండి, ఆగండి. లక్ష్మీనారాయణ గారు, జమీల్ గారు, వెంకటేశ్వర రెడ్డి గారు మాట్లాడండి సార్. విజయ్ భాస్కర్ గారు, విజయ్ భాస్కర్ గారు మీ ఫోన్ వీడియో ఆన్ చేయండి సార్. దగ్గర గోదావరి పుట్టింది మర్చిపోతున్నారు. వెంకటేశ్వర రెడ్డి గారు మాట్లాడండి సార్. పెట్టారు ఎంత మైలేజ్ అక్కడికి, అక్కడి నుంచి ఆంధ్ర బార్డర్కి ఎంత మైలేజ్? మొత్తం తెలంగాణ 71% ఉందంట. విజయ్ భాస్కర్ గారు మీ ఫోన్ సార్, మీరు వీడియో ఆన్ చేయండి సార్, వీడియో ఆన్ చేయండి సార్. విజయ్ భాస్కర్ గారు మీ వీడియో పోయింది. ఎప్పటిదాకా మన పాదయాత్ర వెంకటేశ్వర గారి దగ్గర వెళ్దాం. వెంకటేశ్వర రెడ్డి గారు టెక్నికల్ గానే మాట్లాడండి సార్, రాజకీయాలు కాదు. జమీల్ గారు, యా ఏమండి జమీల్ గారు మాట్లాడండి సార్, మాట్లాడండి. వెంకటేశ్వర రెడ్డి గారు మాట్లాడండి. ఇప్పుడు మస్తాన్ రావు గారు చెప్పింది కొన్ని టెక్నికల్ పాయింట్స్, వ్యాలిడ్ పాయింట్స్ ఉన్నాయి. ఆయన ఏమన్నారు, ఫస్ట్ మీకు కేటాయించిన నీటిని మీరు సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. ఎగ్జాక్ట్లీ. ఒక తల్లి ప్లేట్ లో అన్నం పెడితే ముందు అది తిన్న తర్వాత మళ్ళీ ఇంకా కావాలంటే పెడుతుంది. అలాంటిది అది తినకుండా అదిగో అదంతా నాదే, ఇదంతా మా వాటా కింద ఉంది. అది ఏంటిదంటే అది ఇప్పుడు మీ వాటా కింద ఉన్న నిర్వీర్యం అయిపోయి వృధా అయిపోతుంటే చూస్తూ ఊరుకుంటారా? ఇక్కడ మెయిన్ ముందు తెలంగాణకి కేటాయించిన ప్లీజ్ నన్ను మాట్లాడినండి, మీరు మాట్లాడుతున్నారు కానీ మీ సమయం వచ్చినప్పుడు మీరు మాట్లాడారు. శామ్యుల్ గారు, కాంగ్రెస్ నాయకులు అయినట్టు శామ్యుల్ గారు కూడా మీ సమాధానం ఇవ్వబోతున్నారు. 60 ఏళ్ళు మా దగ్గర మీరు ప్రాజెక్టులు కట్టకుండా ఈ రోజు తల్లి కంచంలో పెట్టింది, అన్నం పెట్టింది. వాదన పెట్టుకొని కాదు, అట్లా కాదండి. ఇప్పుడు ఎవరో ఒకరు మాట్లాడాలి కానీ ప్రతి ఒక్కరికి వేరు వారి మీద వీరి మీద మాట్లాడితే మనం సరైన సందేశం ఇవ్వలేకపోతామని చెప్తాం. శామిల్ గారు ఒక్క నిమిషం. వెంకటేశ్వర గారు, శామిల్ గారు మీరు మాట్లాడుతున్నారు కదా, శామిల్ గారు మాట్లాడిన తర్వాత మీరు సమాధానం ఇద్దరు కానీ విజయ్ భాస్కర్ దగ్గరికి వెళ్తారు. శామిల్ గారు చెప్పండి సార్. పోలవరం పైన ఎందుకు ఈ సంవత్సరం చర్చ పెట్టలేదని అడగడానికి మీకు ఎందుకు సార్ ఆ రోజు నోరు రాలేదు? పోలవరం పైన చర్చ పెట్టడానికి పార్లమెంట్ వాళ్ళు సిద్ధంగా లేరు. మాట్లాడండి సార్, శామిల్ గారు అడగండి. ఓకే, ఇప్పుడు వెంకటేశ్వర గారి దగ్గరికి వెళ్ళాలా? వెళ్ళండి వెంకటేశ్వర గారు, చెప్పండి సార్. జమీల్ గారు, నేనేమంటానంటే ఇప్పుడు ఆల్రెడీ ఉన్న కేటాయింపులకి ప్రాజెక్టులు పూర్తి చేసుకొని అవి వాడుకొని ఆ తర్వాత మిగులు జలాల గురించి మాట్లాడుకుంటే సరిపోయే వాటిని వాళ్ళకి తెలంగాణ ప్రాంతానికి కేటాయించిన నీటిని పూర్తిగా సద్వినియోగం చేసుకోకుండా కేవలం మిగులు జలాల మీద మాట్లాడుతున్నారంటే ఇప్పుడు ఆ ప్రభుత్వాలు అక్కడ మరి పనిచేస్తున్నాయా? అదే ఇదే విషయంపై వెంకటేశ్వర గారు, శామ్యుల్ గారు సమాధానం ఇస్తున్నారు. ఒకటే ప్రశ్న, మీరు మిగులు జలాలు కదా, నికర జలాల గురించి తేల్చండి సార్ ముందర. అసలు నికర జలాల గురించి మాట్లాడకుండా మిగులు జలాల గురించి ఎట్లా మాట్లాడతారు మీరు? నికర చంద్రబాబు నాయుడు గారు అక్కడ రాజకీయం చేయడానికి, అక్కడ పాలన చేయడానికే మీకు సరిపోకపోతే వచ్చి తెలంగాణ మీద పడతారా సార్?
60 ఏళ్ళు మీరు మా దగ్గర ఎన్ని ప్రాజెక్టులు కట్టారు లెక్క చెప్తారా సార్ ఒకసారి? చెప్పండి. మీ ఇష్టానికి రాజకీయం గురించి రాష్ట్రం ఏర్పాటు కావాలని కోరుకున్నది. సార్ 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 ఆ మాటకు రాకండి సార్. తెలంగాణ రాష్ట్రాన్ని సార్ 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 హోదా ఉంది కదా, దానిపైన జరుగుతలేదు సార్. సార్ ఎందుకు మీరు సాగర్ పైన మీరు వచ్చి మా దగ్గర ఎందుకు పేచి పెడుతున్నారు? విభజన చట్ట ప్రకారం శ్రీశైలం డ్యామ్ మెయింటెనెన్స్ మీకే ఉంది కదా, సాగర్ మెయింటెనెన్స్ మాకుంది కదా. అట్లాంటప్పుడు మీరు ఎందుకు సాగర్ పైన మీరు వచ్చేందుకు పేచి పెడుతున్నారు? అంటే మీకు నీళ్లు కావాలని చెప్పి మా గొంతులు ఎండగొట్టడానికి మీకున్నటువంటి హక్కు ఏంటి? మీకున్నటువంటి ఆలోచన ఏంటి సార్? శామిల్ గారు ఇంకో విషయం ఏంటంటే విజయభాస్కర్ ఏమన్నారంటే మేము బంగారు బాతులు వదిలిపెట్టుకున్నాము హైదరాబాద్ ప్రాంతాన్ని అని చెప్పారు. దీని మీద సమాధానం ఇవ్వండి సార్. అర్థం కాలేదు సార్. బంగారు బాతు ఇచ్చిపెట్టారట, మనకు తెలంగాణకు సంబంధించింది బంగారు బాతుని ఇచ్చిపెట్టి వెళ్ళిపోయామంటున్నారు సార్. బంగారు బాతును విడిచిపెట్టి పోయాము మేము ఆంధ్ర వాళ్ళము అని చెప్తున్నారు. ఈ విషయంపై మీరేమంటారండి? లక్ష్మీనారాయణ గారు మాట్లాడుతూనే ఉన్నారు, చెప్పండి. లక్ష్మీనారాయణ గారు మాట్లాడుతూనే ఉన్నారు. లక్ష్మీనారాయణ గారు ఆయన పెద్ద ఆయన వచ్చేస్తుంది అనుకున్నారు. అదంతా అది ఆయన కంఠశోష ఎందుకట్లా లేలే. అది విషయం ఏంటంటే ఆయనకు అక్కడ పెట్టారు కాబట్టి ఆయనకు వినబడతలేదు. అది ఆ బ్లూటూత్ ఏదో పెడతారు కదా, దానికి సంబంధించింది ఆయనకు రావట్లేదేమనుకుంటున్నాను. ఎనీవే మనకు కార్తిక్ గారు, మస్తాన్ రావు గారు చెప్పండి. ఇప్పుడు ప్రస్తుతం మన మిత్రులు ఏమన్నారంటే విజయభాస్కర్ గారు అన్నారు ఏంటంటే తెలంగాణకు మనకు ఒక బంగారు బాతుని పెట్టి వెళ్ళిపోయాము అని చెప్తున్నారు. అది ఎంతవరకు సమంజసం అంటారు సార్ మస్తాన్ రావు గారు మీరు? సార్ ఇప్పుడు కాటన్ గారు కట్టారు, బ్రిటిష్ వాళ్ళ ముందు నిర్మించారు, అది మనకు అన్యాయం జరిగింది, ఔరంగజేబు కాలంలో ఆక్రమించుకున్నారా, ఎన్ని అనవసరమైన విషయాలండి. ఇప్పుడు నికర జలాలు ఏంటి, యశ్వరుడు వాటర్ ఏంటి, వరదలోకి వెళ్ళిపోయి సముద్రంలో కలిసే వీటి సంబంధించి మాట్లాడుకుందాం. ఆయన ఎప్పుడు వచ్చినా సర్ ఆఫ్జల్ కాటన్ అంటాడు. ఆయన సర్ ఆఫ్జల్ కాటన్ అంటాడు. మొత్తం తెలంగాణలోనే 73% అంటే మహారాష్ట్ర ప్రవహించట్లేదా? చంద్రబాబు నాయుడు తెలంగాణ నిత్య అవసరాల కోసం అరెస్ట్ కాలేదా? సార్ ఇప్పుడు ప్రస్తుతం మనం చర్చ జరుగుతుంది బనకచర్ల ప్రాజెక్టు మీద. బనచర్ల ప్రాజెక్టు మీద మాట్లాడకుండా మీరేదైతే ఇప్పుడు ప్రస్తుతం అసూయ కాదు సార్, మీరు ఏదైతే చెప్పారు అసూయ అది ఆ విషయాన్ని పక్కన పెడితే విజయభాస్కర్ గారు మీరు చాలా క్లియర్ గా ఏమన్నారంటే మనం చర్చించింది బనకచర్ల ప్రాజెక్టు మీద. అయితే ఆంధ్ర ప్రాంతం సంబంధించిన హైదరాబాదు బంగారు బాతును మేము ఇచ్చిపెట్టి వెళ్ళాము అనే దానికి వాళ్ళు అన్నారు. అంటే ఇటు మనం చెప్తుంది బంగారు బాతు ఇచ్చిపెట్టారా లేకపోతే మొత్తం దోసుకొని పోయారా అని ఎవరు చెప్తలేరు కదా. దానికి మీరేదో మొత్తం ఆంధ్ర రాష్ట్రం ఇప్పుడు కూడా ఆంధ్రాకు సంబంధించిన ఆధిపత్యం తెలంగాణ నడుస్తుంది కదా. రాష్ట్రాలు వేరేటా కూడా కాదు సార్, రాష్ట్రాలు వేరుపడ్డా కూడా ఆంధ్ర పెత్తనం ఇక్కడ హైదరాబాద్ లో కొనసాగుతూనే ఉంది కదా. సార్ అది మీకు మీరే అనుకుంటున్నారు, వాళ్ళు అనలే, మీకు మీరే ఇది విషయం అనుకుంటున్నారు, మీకు మీరే ఇప్పుడు ఈ విషయం అనుకుంటున్నారు. కాకపోతే ఏంటంటే మనం బనకచర్ల విషయంలోనే వెళ్దాం, వేరే విషయానికి వచ్చినప్పుడు మనం ఆ చర్చ వేరే పెడదాం సార్. కాకపోతే ఏంటంటే మస్తాన్ రావు గారు ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే బనకచర్ల విషయంలోనే మనం చర్చ పెడదాం, దాంట్లోనే కాన్సన్ట్రేట్ చేద్దాం. ఈ విషయానికి వస్తే మాత్రం ఈ రోజు మిగులు జలాలు అని చెప్తున్నారు. మిగులు జలాలకే తెలంగాణ వాళ్ళు తనకు సంబంధించిన ఉపయోగించుకుంటలేరు, నికర జలాలే ఉపయోగించుకుంటలేరు, మిగులు జలాల మీద ఎందుకు అని చెప్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? దాన్ని దీని తెలంగాణ ప్రభుత్వం ఎలా చేస్తే బాగుంటుందని మీరు ఆశిస్తున్నారు సార్? ఇప్పుడు జమీల్ గారు ప్రాబ్లం ఏంటంటే మనం వాస్తవ పరిస్థితులను పట్టించుకోకుండా చర్చ జరిగితే వేస్ట్. ఇప్పుడు గోదావరిని ఎందుకు ఆపలేకపోతున్నారు అక్కడ తెలంగాణలో? అది వాస్తవం, అదే కాదు సార్. అదే కార్తీక్ గారు అదే అంటున్నారు. కాదు, కార్తీక్ గారు ఏమంటున్నారంటే నిల్వ చేయడానికి అనుకూలంగా లేదు.
కార్తిక్ గారు సార్ ఒక్క మస్తానా గారు ఒకే విషయం నేను ఒక జోడించదలుచుకున్నాను సార్. మీకు కార్తిక్ గారు విషయం ఏమంటారంటే, గతంలో ఉన్న ఉభయ రాష్ట్రాలకు సంబంధించిన ఎక్కువ శాతం ఆంధ్రకు సంబంధించిన నాయకులు ఎక్కడ పాలన చేశారు, ఆంధ్రలోనే ఎక్కువ ప్రాజెక్టులు కట్టుకున్నారు, తెలంగాణ ప్రాజెక్టులకు సంబంధించింది అన్యాయం చేశారు అని ఒక వాదన ఆయన చేసింది. దీనికి మీరు ఒక సమాధానం చెప్పుకుంటే పోండి సార్. నేను చెప్తా ఎస్ సార్, ఎస్ సార్. ఎవరిని అబ్జెక్ట్ చేయబోతున్నానండి, తర్వాత మాట్లాడమండి. ఖచ్చితంగా కాళేశ్వరం అనుమతి ఉందా? అనుమతి ఉండే చేపట్టారా? సీతారాం సాగర్ అనుమతి ఉండే చేపట్టారా? పాలమూరు రంగారెడ్డి అనుమతులు తీసుకొని చేపట్టారా? సమ్మక్క బ్యారేజీ అనుమతి ఇచ్చారా? ఈ రోజుకి కూడా టెక్నికల్ అడ్వైజరీ వాళ్ళు, ఇరిగేషన్ ప్రాజెక్ట్ సంబంధించి టీఏసీ వాళ్ళు వాటికి అనుమతులు పూర్తి స్థాయిలో ఇవ్వలేదు. దాని గురించే రేపు పొద్దున బనకచెర్ల కాకుండా మిగతా అన్ని అంశాలు కూడా అవే. అంటే ఈ ఇరు రాష్ట్రాల్లో కూడా ఆ విధంగా కేంద్ర జల సంఘం అనుమతులు లేకుండానే, టెక్నికల్ అడ్వైజరీ కమిటీ అనుమతులు లేకుండానే అనేక ప్రాజెక్టులు ఇరు రాష్ట్రాల్లో చేపట్టిన మాట నిజం. అది అందరం అంగీకరించాలి. దీనిలో ఎవరు మినహాయింపులు కాదు. నేననేది ఏంటంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న దానిలో మనం ఏం తీసుకోవాలి? ఆయన మీ నికర జలాలు లేదా ఎష్యూర్డ్ వాటర్ ఏదైతే రెండు రాష్ట్రాలకి కేటాయింపులు ఉన్నాయో, నదీ జలాల వివాదంలో ట్రిబ్యునల్స్ ఏవైతే చెప్పాయో, అవార్డ్స్ ఏవైతే చెప్పాయో, అవి కాకుండా కూడా వెళ్ళి కొన్ని సముద్రంలో కలుస్తా ఉన్నాయి, దాన్ని వినియోగించుకుందాం అన్నారు. దాని గురించి చర్చిద్దాం. మీకు ఏదైనా అబ్జెక్షన్స్ ఉంటే చెప్పండి, మా అబ్జెక్షన్స్ ఉంటే చెప్పండి, అంతే. అట్లా ముందుకు పోతా ఉన్నారు. కానీ ఈ రోజు ఏదో అదేదో బనకచెర్ల ఏదో పక్కన కట్టేసేసి తీసుకొచ్చి పెట్టరు కదండి. అదొక లాంగ్ ప్రాసెస్. పోలవరం ప్రాజెక్ట్ చేపట్టిందే కాదు సార్. ఇక్కడ బనకచెర్ల ప్రాజెక్ట్ రావాలంటే ఎన్ని వేల కోట్లు కావాలి? దిస్ ఇస్ ద మెయిన్ థింగ్ సార్. దాన్ని ఒకసారి మనం అందరం ఆ ప్రభుత్వాలు ఇరువురు ప్రభుత్వాలు తీసుకోవాలి కదా సార్. ఆ విషయంలో రెండు ప్రభుత్వాలు కూడా దీంట్లో చర్చించుకోవాలి కదా. జలాల్లో సముద్రంలో కలుస్తున్న జలాలు ఎంత అనేది టెక్నికల్ గా తేల్చుకోండి. దానికి మీకు ఇష్టం ఉంటేనే ఆయన వాదనకి మీరు వెళ్ళండి. అతను ఏమీ లేకుండా వద్దంటాం దేనికి? వినండి, ఎప్పుడైనా అబ్జెక్ట్ చేసుకోవచ్చు కదా. ఇప్పుడే రాత్రికి కాదు కదా. కూర్చొని చర్చించుకోవడం ద్వారా అనేక సమస్యలు. బెర్లిన్ కూడా కూలిపోయిందండి. పశ్చిమ జర్మనీలో అనేక వందల సంవత్సరాలు ఉన్న ఇదే కూలిపోయింది. కూలి చేసుకున్నారు చర్చల ద్వారా. అయితే ఈ విషయంపై రేపు జలమండలి ఏదైతే పిలిచిన తర్వాత రెండు ప్రభుత్వాలు, అటు తెలంగాణ ప్రభుత్వమే కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానివ్వండి, ఒక టేబుల్ మీద కూర్చొని ఈ విషయంపై ఒక సమగ్రమైన విచారణ జరిపించి, చర్చలు జరిపించి, దాని సమన్వయంగా ఉభయ రాష్ట్రాలకు సంబంధించిన ఖచ్చితంగా వారికి అన్యాయం కాకుండా వీరికి అన్యాయం కాకుండా చేపడతారని ఆశిస్తూ ఈరోజు సుధాకర్ శర్మ గారు ఈ డిబేట్ని కంక్లూడ్ ఎలా చేస్తారండి? థ్యాంక్ యూ జమీల్జీ. నిజంగా ఈరోజు మనం గమనించినట్లయితే బనకచెర్ల విషయం పక్కన పెట్టినట్టయితే ఇక్కడ జల వివాదాలు చాలా ఉన్నాయి. వీటన్నిటినీ మనం స్థూలంగా అలాగే సూక్ష్మంగా పరిశీలన చేసినప్పుడు ఒక అంశం మాత్రం చాలా స్పష్టంగా మనందరికీ కనిపిస్తోంది. అదేమిటి అంటే ఆబ్జెక్టివిటీ లోపించడం వల్లే ఇరువైపులా కూడా అబ్జెక్షన్స్ అనేవి క్రాపప్ అవుతున్నాయి. మనలో క్లియర్ కట్ ఒక పాలసీ ఫ్రేమ్వర్క్ లేదు, అలాగే ఒక ఆలోచన విధానం లేకపోవడం వల్లే ఇరుపక్షాలు కూడా ఈరోజు ఈ వాటర్ విషయంలో చాలా ఒకరిపై ఒకరు తీవ్రమైనటువంటి దాడులు చేసుకోవడం, అలాగే మాటలు, అలాగే రకరకాలైనటువంటి చర్యలు, విద్వేషం కూడా పెంచుకుంటున్నారు. ఇది ఎంత మాత్రం మంచిది కాదు. ఎందువల్ల అంటే మనం ఎప్పటికీ కలిసి ఉండవలసినటువంటి సోదరుల లాంటి వాళ్ళం. ఎప్పుడూ కూడా ఇరు రాష్ట్రాలు కూడా కలిసిమెలిసి ఉన్నట్లయితేనే తెలుగువాడిని ఆత్మ గౌరవం అనేటువంటిది జాతీయ స్థాయిలో అలాగే అంతర్జాతీయ స్థాయిలో పెరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మనం అవగాహన రాహిత్యంతో మనం చేసేటువంటి ఈ పనుల వల్ల మన తెలుగు ప్రజల యొక్క భవిష్యత్తుని మనం కాలరాసేటువంటి ఒక ప్రమాదం ఉంది. దీన్ని ప్రతి పెద్దలు కూడా గమనించాలి. ఎందువల్ల అంటే ఇక్కడ పార్టీలు అన్నప్పుడు వాటికి ఒక నిర్దిష్టమైనటువంటి సిద్ధాంతాలు ఉంటాయి. కాబట్టి సిద్ధాంతాలకు అనుగుణంగా వాళ్ళు పోరాటం చేయటం అనేటువంటిది సహజ సిద్ధం. కానీ ఇక్కడ మనకు కావలసినటువంటిది ఆ సిద్ధాంత పోరాటాలు కాదు. మనకు కావాల్సింది ప్రజలకు కావలసినటువంటి వారికి ఏర్పడవలసినటువంటి వెల్ఫేర్. కాబట్టి వారికి కావలసినటువంటి ఆ వెల్ఫేర్ దృక్పథంతో కనుక ఎప్పుడైతే అందరూ ఆలోచన చేయగలిగినటువంటి ఒక వాతావరణం ఏర్పరచుకోగలిగితే నిజంగా అష్యూర్డ్ వాటర్స్ ఎంత, అలాగే సర్ప్లస్ వాటర్స్ ఎంత, అలాగే
వ్యర్థంగా వెళ్తున్నటువంటి రన్ ఆఫ్ వాటర్ ఎంత, ఈ త్రీ కేటగిరీస్గా మనం గనక డివిజన్ చేసుకొని ట్రిబ్యునల్స్ ఏదైతే చెప్తున్నాయో వాటికి అనుగుణంగా టెక్నికల్గా మనం డిటర్మైన్ చేసి ఇరు రాష్ట్రాల ముందు ఉంచగలిగితే, ఇప్పుడు ఇంతకుముందు జరిగినటువంటి సంయుక్తంగా ఉన్నప్పుడు జరిగిన నేపథ్యం వేరు, ఇప్పుడు ఉన్నటువంటి నేపథ్యం వేరు. అలాగే ఇప్పుడు రకరకాల మాటలు అంటున్నారు, బంగారు బాత్ ఇచ్చామని. అలాగే ఇప్పుడు రైట్ బ్యాంక్ కెనాల్ ఎప్పుడైతే నాగార్జున సాగర్కి ఇచ్చామో అది కూడా బంగారు బాతుగానే మనం భావించాలి. కాబట్టి ఇరువైపులా అనుకోని విధంగా న్యాయం మంచి జరిగింది. మనం ప్రస్తుతం చేయవలసింది ఏమిటి అంటే ఉన్నటువంటి విధానంలో రెండు రాష్ట్రాలు ఎలా పరిపుష్టం కావాలి, పక్క రాష్ట్రాలైనటువంటి కర్ణాటక, మహారాష్ట్ర వాటి యొక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ను మనం చూడాలి. మనం అంతర్యుద్ధాలతో మన మధ్య ఉన్నటువంటి ఈ వైవిధ్యం, అలాగే ఈ పోరాటం, అలాగే మన మధ్య ఉన్నటువంటి ఈ కొట్లాట నేపథ్యంలో ఏమవుతోందంటే మన రెండు రాష్ట్రాలు కూడా పక్క రాష్ట్రాల అభివృద్ధిని మనం అందుకోలేకపోతున్నాం. మనకు భగవంతుడు ఇచ్చినటువంటి అద్భుతమైన వనరులు ఉన్నాయి, అలాగే భౌతిక వనరులే కాదండి మానవ వనరులు కూడా ఉన్నాయి. మరి ఈ హ్యూమన్ రిసోర్సెస్ను, న్యాచురల్ రిసోర్సెస్ను మొబిలైజ్ చేసుకుంటూ చక్కగా మనం అందరూ కూర్చొని ఆలోచన చేద్దాం. ఎందుకు అబ్జెక్షన్స్ వస్తున్నాయి, అసలు ఎక్కడి నుంచి మనం మొదలు పెట్టాలి అనేటువంటి విషయం ఎవరికీ అర్థం కావటం లేదు. స్టార్టింగ్ పాయింట్ ఏది అని డిటర్మైన్ చేయలేకపోవడం వల్లే ఈరోజు ఈ ఇష్యూ అనేటువంటిది ఇంత పెద్దగా పెరిగిపోతోంది. కాబట్టి విఘ్నులు, పెద్దలు, తెలిసిన వాళ్ళు ఉన్నటువంటి నేపథ్యంలో ఇరు రాష్ట్రాల నుంచి కూడా అలా కూర్చొని వారు ఎప్పుడైతే ఆలోచన చేస్తారో తప్పక పరిష్కారం కలుగుతుంది. మనం అటువంటి సుహృద్భావ వాతావరణంలో ముందుకు వెళ్ళినప్పుడే ఇరు తెలుగు రాష్ట్రాలు కూడా అభివృద్ధి పదంలో ఉంటాయి. తెలుగు వాళ్ళ యొక్క ప్రతాపం, ఆత్మగౌరవం నిలబడతాయని భావిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సుధాకర్ శర్మ గారు. ఈ రోజు ఈ జల వివాదానికి సంబంధించిన సమస్య ఉన్నదో ఈ సమస్యను పరిష్కరించే విధంగా ఇరు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు వెళ్ళి ఈ సమస్ఫూర్తిగా ఇక్కడ ఉన్న సమయాన్ని వృధా చేయకుండా, ఇంకా విద్వేషాలు పెంచకుండా, రాజకీయాలు చేయకుండా ఇరు రాష్ట్రాల ప్రజలకు ఒక బ్రహ్మాండమైన లాభం సమకూర్చే విధంగా వెళ్తారని ఆశిస్తూ ఈరోజు పాల్గొన్నందుకు మనకు సంబంధించిన డి లక్ష్మీనారాయణ గారికి, కంచర్ల విజయభాస్కర్ గారికి, పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారికి, సామెల్ కార్తిక్ గారికి, మస్తాన్రావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ రేపు మరొక కార్యక్రమంతో మీ ముందుకు వస్తాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి ఫోర్ సైడ్స్ టీవీ.